ఏంటి రేపటి నుంచి ఇక్కడ ఆఫ్ చేయొద్దు, బస్ స్టాప్ తర్వాత ఆఫ్ చేయండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం. చూడండి, ఇది ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం బస్ స్టాప్కి దగ్గరలో, ఈ జంక్షన్కి దగ్గరలో జనాలు ఎక్కించుకోవడం వలన. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే ప్రతి జంక్షన్ నుంచి 30 నుంచి 40 మీటర్లో నో స్టాప్ జోన్ అని ఒక రూల్ ఇంప్లిమెంట్ చేయాలి. సిపి గారు దయచేసి మీరు ఈ విధంగా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని కావాలంటే మేము ఫిజికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం ఎవరికొకరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. చూడండి, ఇది శ్రీనగర్ గాజువాక సర్కిల్లో శ్రీనగర్ జంక్షన్ అండి. ఇక్కడ బాగా ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి డ్యూటీ అవర్స్లో. సో దీనికి మనం ఏంటంటే కంపల్సరీ ఇక్కడ నో స్టాప్ జోన్ అని జంక్షన్ నుంచి 30 నుంచి 40 మీటర్లు మధ్యలో ఒక మార్కింగ్ చేసి బోర్డులు పెడితే ఇది కంట్రోల్లోకి వస్తుంది. ఒక వారం రోజులు 5 రోజులు ఒక 4-5 స్టాఫ్ని ఇక్కడ ఒక జంక్షన్లో పెట్టగలిగితే అప్పుడు ఒక్కొక్క జంక్షన్ నుంచి క్లియరెన్స్ వచ్చి దాదాపు ఒక 3 నుంచి 6 నెలలు కష్టపడితే ఇది ట్రాఫిక్ అనేది కొంతవరకు కంట్రోల్ చేయగలము. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మణ గుండ్రెడ్డి, సోషల్ సర్వీస్ విశాఖపట్నం.